ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా? అయితే మీరు శుభ్రం అవ్వడం కాదు, ఒకరి నుంచి మరొకరికి వ్యాధులు పాస్ చేసుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. మనకు సబ్బు అంటే క్లీన్ హైజీన్ అనిపిస్తుంది, కానీ సేమ్ సోప్ని మల్టిపుల్ పీపుల్ యూస్ చేస్తే అది క్లీన్ కాదు, యాక్చువల్లీ కంటామినేషన్ సోర్స్ అవుతుంది. వినడానికి కాస్త అసహ్యంగా అనిపించినా ఇది మైక్రోబయాలజీ చెప్పే నిజం. సబ్బు ఎప్పుడు వెట్గా ఉంటుంది కదా, ఆ తేమ బ్యాక్టీరియా పెరగడానికి పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. మీరు సబ్బు వాడినప్పుడు మీ బాడీ మీద ఉన్న జర్మ్స్, ముఖ్యంగా స్టెఫిలోకాకస్ లాంటి బ్యాక్టీరియా ఆ సబ్బు సర్ఫేస్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ సబ్బు ప్రాపర్గా డ్రై అవ్వదు, కింద జిగురులాగా ఒక లేయర్ ఏర్పడుతుంది. సైంటిఫిక్ గా చెప్పాలంటే ఆ లేయర్ లో మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా కాలనీస్ గ్రో అవుతాయి. అంటే మీరు మళ్ళీ అదే సోప్ వాడినప్పుడు మీరు క్లీన్ అవ్వడం కాదు, డైరెక్ట్ గా ఆ బ్యాక్టీరియాని మీ స్కిన్ మీద అప్లై చేస్తున్నట్టే. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇచ్చింగ్, ర్యాషెస్, రింగ్ వార్మ్స్, తామర, గజ్జి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరికీ ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. వర్స్ట్ కేసులో సీరియస్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఒక మిత్ ఏంటంటే సబ్బు బ్యాక్టీరియాని చంపేస్తుంది అనేది, కానీ నిజానికి సోప్ బ్యాక్టీరియాని పూర్తిగా కిల్ చేయదు, కేవలం లూజ్నెస్ ని రిమూవ్ చేస్తుంది అంతే. ఆ లూజ్నెస్ అయిన జర్మ్స్ అన్ని సబ్బు మీదనే ఉండిపోతాయి, నెక్స్ట్ పర్సన్ కోసం రెడీగా ఉంటాయి అన్నమాట. సొల్యూషన్ చాలా సింపుల్. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓన్ సోప్ని యూస్ చేయాలి, లేకపోతే లిక్విడ్ సోప్ని స్విచ్ అవ్వడం ఇంకా బెస్ట్ ఆప్షన్. అది హైజీన్గా ఉంటుంది, క్రాస్ కంటామినేషన్ ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే చిన్న నెగ్లిజెన్స్ వల్ల పెద్ద స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి హైజీన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.